ఏది తినేటట్టు లేదు, కొనేటట్టు లేదు అని కరీంనగర్ జనం వాపోతున్నారు. ధరలు ఆకాశానికి, ఉత్పత్తులు పాతాళానికి పడిపోయాయని గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ వాళ్ళ టెన్షన్కు అసలు కారణం ఏమిటి? చలి ప్రభావం కూరగాయల సాగుపై పడిందా? 3 వారాలుగా ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండడంతో కూరగాయలకు చీడ పట్టుకుందా? కూరగాయల ధరలు భగ్గుమారడానికి కారణం వాతావరణ పరిస్థితులేనా? మరేదైనా కారణం ఉందా? వాచ్ ది సేబియన్ రిపోర్ట్. గత 3 వారాలుగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. 5-6 ఏళ్లుగా ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రతలు ఈ ఏడాది పడిపోవడంతో కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. శీతాకాలంలో చేతికి వచ్చే కూరగాయల పంట అనుకున్నంత దిగుబడి రాలేదు. దీంతో మార్కెట్లో కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోవడంతో ఆ ప్రభావం ఆకుకూరల సాగుపై పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో బెండ, బీర, టమాటా దిగుబడి తగ్గింది. దీంతో మార్కెట్లో కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1000 ఎకరాల్లో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. వాస్తవానికి ఈ సాగు కరీంనగర్ జిల్లాలో జనం వినియోగానికే సరిపోవు. ఇంకా బయట నుంచి దిగుబడి చేసుకోవాల్సిందే. అయితే తాజాగా వాతావరణం ఎఫెక్ట్తో మరింత దిగుబడి తగ్గింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయలకు రేట్లు భగ్గుమంటున్నాయి. డిమాండ్కు తగ్గ దిగుబడి రాకపోవడంతో వ్యాపారులు రేట్లు పెంచేశారు. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా తిమ్మాపూర్, మానకొండూరు, దుర్సేడు, గోపాలపూర్ ప్రాంతాల్లో ఎక్కువగా కూరగాయలు సాగు చేస్తారు. ఈసారి పంట అనుకున్నంత దిగుబడి రాలేదని రైతులు చెప్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ ఉంటాము. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం చలి అధికంగా ఉండడం వల్ల 10 డిగ్రీస్ 11 డిగ్రీస్ సెల్సియస్ ఉండడం వల్ల ఈ బెండకాయ అనేది త్వరగా ఎదగదు. బెండకాయ, బీరకాయ మీద ప్రభావం పడుతుంది. తోటకూర మీద ప్రభావం ఎక్కువ చలి పడుతుంది. ఎక్కువ తెగుల్స్ వస్తూ ఉంటాయి. వీటికి పెస్టిసైడ్స్ వాడినా కానీ తొందరగా చేతికి రావడం. ఒక పంట మాకు ఆకుకూర, తోటకూర వేస్తే ఒక వారం అంటే నెల లోపల మాకు చేతికి వచ్చేది ఇప్పుడు కనీసం 50 రోజులు పడుతుంది. ఈ చలికి తొందరగా ఎదగడం లేదు. అందువల్ల ఈ తోటకూర కానీ బెండకాయలు తొందరగా ఎదగవు. ఇలాంటి ఆకుకూరలు, కూరగాయల మీద ఎక్కువ చలి ప్రభావం ఉండి అందుకని అధిక రేట్లు ఉన్నాయి. ఈ బీరకాయల పైన ఈ తీగజాతి చెట్లు ఏవైనా తొందరగా ఎదగవు ఈ చలికి. అందుకనే బీరకాయలు కానీ, బెండకాయలు కానీ, కాకరకాయలు కానీ ఇలాంటి బయట ఎక్కువ రేటుకు అధికంగా ఉంటుంది. కరీంనగర్ జిల్లాలోని శివారు గ్రామాల రైతులు ఎక్కువగా బీరకాయ, బెండ, కాకర, టమాటా, మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్, చిక్కుడు, క్యారెట్, ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా లాంటివి సాగు చేస్తారు. అయితే వీటిపై వాతావరణం ఎఫెక్ట్తో పంట సరిగా ఎదగలేదు. అంతేకాదు చలికి చీడ పురుగుల బెడద కూడా ఎక్కువ కావడంతో దిగుబడి బాగా తగ్గింది. ఒక రైతు గతంలో మార్కెట్తో 100 కిలోల టమాటా తెస్తే అదే రైతు ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా 60 నుంచి 70 కిలోల మధ్య టమాటా తెస్తున్నారు. అంటే 30 నుంచి 40 కిలోల కోత ఒక్క రైతు దగ్గరే పడింది. సాధారణంగా ఏ సీజన్లో అయినా టమాటా కిలోకు 40 రూపాయల ధరకు మించదు. కానీ ప్రస్తుతం 60కి పైగా రేటు పలుకుతోంది. కూరగాయలపై చలి ఎఫెక్ట్ బాగా ఉందని క్యాబేజీ సాగు చేస్తున్న రైతు చెప్తున్నారు. ఈ సంవత్సరం వాతావరణం కరెక్ట్ లేక కూరగాయల దిగుబడి చాలా తగ్గింది. ఎందుకంటే ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో ఎప్పుడు పోతున్నాయో అర్థం కాలేదు మొన్నటి రాక. ఇప్పుడు మళ్ళీ చలికాలం స్టార్ట్ అయినాక ఒక 3 రోజులు చలి పెడుతుంది, 3 రోజులు మళ్ళీ మామూలుగా ఉండేసరికి ఇట్లాంటి వాతావరణాన్ని తట్టుకోలేక కూరగాయలు బాగా, ఎందుకంటే బాగా చలి పెడితే మాకు ఏంటంటే పౌడర్ మిల్ వస్తుంది, లేకపోతే బ్లైట్ వస్తుంది తీగజాతి కూరగాయలు అయితే. అట్లాంటి వాటికి మాకు ఇట్లాంటి వాతావరణం సెట్ కాక ఈసారి విపరీతమైన రేట్లు ఉండి రైతులు ఏదో సంపాదించుకోవాలని ఏదో ఒక తపనతోటి చేసినా కూడా అవి తట్టుకోలేక దిగుబడి తగ్గి మార్కెట్లో కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. దాన్ని తట్టుకునే రకాలను సైంటిస్టులు కొద్దిగా ఇప్పుడు ఇక ముందు కూడా ఇక వాతావరణంలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సైంటిస్టులు అట్లాంటి విత్తనాలను తయారు చేసి రైతులకు కూడా ఈ ఉద్యానవన శాఖ ద్వారా కొద్దిగా అవగాహన కార్యక్రమాలు, ఎందుకంటే ఇన్ని రోజులేమో మోటువారు వ్యవసాయం చేసినా ఇప్పటికే ఒక టెక్నిక్గా చేస్తే దాన్ని ఏ టైంలో ఏ మందు కొట్టాలనేది వాళ్ళు మాకు రైతు వేదికలలో అవగాహన కార్యక్రమాలు పెడితే ఇంకా మేము ఎక్కువ పంట దిగుబడి తీసే అవకాశం ఉంది. చలికి ఆకుకూరలు కూడా అనుకున్నంతగా ఎదగటం లేదు.
పూత దశలోనే రాలిపోవటం, ఆకులు నల్లబడిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత చలి ప్రభావం రాబోయే ఎండాకాలంలో చేతికి వచ్చే కూరగాయలపై కూడా పడుతుందని రైతులు చెప్తున్నారు. అంటే ఎండాకాలం కూడా కూరగాయల ధరలు భగ్గుమనే అవకాశం ఉంది.